త్రిమూర్తుల మేళాలకి 9 తీసుకున్నానండి చెంబులు ఇవి. ఇవైతే ఎక్కువ వాడము. ఎక్కువ ఏవైనా పూజలు అయితే తీస్తాను. డైలీ పూజ చేసినవి అయితే వేరేగా ఉంటాయి. ఇది పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎక్కువ వాడను కాబట్టి. చూడండి, క్లీన్ చేస్తే అన్నీ అయ్యాయి. ఒకటి రొబ్బుడికి వచ్చాయండి. అలాగే దారబంధం కాట్లకి పసుపు అది రాసి బొట్లో పెట్టేసి వరండా కడిగేసి ముగ్గులో పెట్టేసిన తర్వాత తులసి కోట కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, నేను ముగ్గులు ఇలా పెట్టానండి దారబంధంకి. మాకైతే ఫుల్ గాలేసేది. కొంచెం వర్షం కూడా లైట్గా వచ్చింది. పూజ అయ్యేటప్పటికి వచ్చింది వర్షం. నేనైతే తులసి కోట రెడీ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత నేను తోటలోకి వెళ్ళి ఎంత దూరం వెళ్ళవసరం లేదు, ఎదురుగా ఉంటుంది. కానీ గాలి తెచ్చింది. నాకైతే భయం వేసింది, దీపాలు కాలుతాయో కాలవని. కరెక్ట్ పూజ టైంకి వచ్చిందండి గాలి, వర్షం కూడా లైట్గా వచ్చింది వర్షం. ఎదురుగా వెళ్ళి తోటలోకి వెళ్ళి మామిడాకులు, మర్రాకులు, అరటి మొక్కలు కూడా తీసుకొచ్చాను పూజకి. చూడండి, నేను త్రిమూర్తుల పూజ ఇలా చేశాను. మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇలా త్రిమూర్తుల పూజ ఇలా చేశాను. అలాగే కొబ్బరికాయలంట మనం పూజ అయిపోయిన తర్వాత కొట్టాలంట. కొట్టేసి మళ్ళీ ఆటల మీద పెట్టాలని ఒక పెద్ద ఆవిడ చెప్పింది. నేనైతే ఎప్పుడు మరుసటి రోజు కొట్టేదాన్ని కొబ్బరికాయలు. అలా తీసి ఈ కథ చదువుతుంటే పిల్లలు మాత్రం గొప్ప అల్లరి చేసేవారు. చూడండి, ఇలా పెట్టాలంట. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు ఇలా కొట్టేసి పెట్టేసుకోవాలంట. మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి. అలాగే తులసి కోట కూడా పూజ ఈరోజే చేశాను. చూడండి, ఈ పిల్లలు మాత్రం ఇప్పుడు మాత్రం శ్రద్ధగా దండం పెట్టుకొని నించున్నారు. త్రిమూర్తుల మేళాలు చేసినప్పుడు మాత్రం అల్లరి చేసేవారు. అంటే కూర్చోవడం కదా, ఇక్కడైతే నించోవడం, బయట గాలి కూడా వేస్తుంది కదా. నేనైతే లోపల కూర్చోబెట్టేసి ఫ్యాన్ అది వేయలేదు కదా, అందుకు కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారు. తులసి కోట పూజ కూడా నేను ఇలా చేశాను. మీరు కూడా ఎలా చేశారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసి ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. ఇదండి మా ఇంట్లో ఈరోజు పూజ. కార్తీక మాసం వస్తే ఎన్ని పూజలు ఉంటాయి కదా. చూడండి, పూజ బాగానే చేశానా? ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి.